హలో, వెల్కమ్ గాయ్స్. హలో. విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ వెరిఫికేషన్ తెలుగులో. దీనికి మనం వాడే టూల్ ఏం వాడతామంటే దీనికి క్వస్టా సిమ్ వాడచ్చు. ద- ఆ, చాలా చాలా టూల్స్ ఉన్నాయి. మనం ఈ కోర్స్ మొత్తంలో డిజైన్ మొత్తానికి క్వస్టా సిమ్ వాడతాము. దాని తర్వాత ఇంకా మనకి చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మనమైతే మెంటర్ గ్రాఫిక్స్ క్వస్టా సిమ్ మాత్రమే ఫస్ట్ వాడతాం డిజైన్ మొత్తానికి. ఓకే. ఈడిఏ ప్లే గ్రౌండ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫ్రీ రిసోర్స్ టూలు. కాకపోతే కనుక దీంట్లో ఉన్న ఫీచర్స్ దాంట్లో ఉండవు. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కోసము నేను క్వస్టాసిమ్ వాడతాను. దాని తర్వాత మళ్ళీ ఈడిఏ ప్లే గ్రౌండ్లో కూడా నేను చూపిస్తాను ఒక్కొక్క టూల్లో యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేసి. ఈడిఏ ప్లే గ్రౌండ్లో చాలా టూల్స్ ఉంటాయి, అవన్నీ ఎంబెడ్ అయి ఉంటాయి. దానిని ఏది కావాలంటే ఆ టూల్స్ తీసుకొని మనము రన్ చేయొచ్చు, కోడ్ని చూడొచ్చు. ఒక్కొక్క టూల్కి కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనము క్లాస్లోకి వెళ్దాం. ఓకే, క్లాస్లో నేను ఫస్ట్ ఫస్ట్ డిజిటల్లో డిజిటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఓకే, నేను ఇక్కడ కోడ్స్ ఏవైతే వస్తాయో అప్పుడే ఆ కోడ్స్కి కావాల్సిన సర్క్యూట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది. ఓకే, విల్ సీ హౌ ఫార్ వి విల్ గో. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నేను ఈ క్వస్టాసిమ్ని ఈ ఈ క్వస్టాసిమ్ని వాట్ ఈస్ దిస్? ఇట్స్ నాట్ టర్నింగ్ ఆన్. వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్? దిస్ ఈస్ ద క్వస్టాసిమ్. ఇది మెంటర్ గ్రాఫిక్ వాళ్ళది అనమాట, క్వస్టాసిమ్. దీంట్లో మనము ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, క్లోజ్. ఫైల్లోకి వెళ్ళాలి, న్యూ తీసుకోవాలి, ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. ఓకే, దిస్ ఆపరేషన్ క్లోజ్. కరెంట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే దాన్ని క్లోజ్ చేసి న్యూ ప్రాజెక్ట్ని తీసుకోవాలి. ఓకే, క్లోజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. దీనికి నేను EXE1 అనేసి ఇస్తాను, ఎగ్జాంపుల్ 1. ఓకే, దీనికి ఒక వర్క్ డైరెక్టరీ క్రియేట్ చేయాలా. వర్క్ డైరెక్టరీ మనం ఎక్కడ క్రియేట్ చేద్దామంటే, నేను డెస్క్టాప్ పైన విఎల్ఎస్ఐ అనేసి ఒక ఒక ఫోల్డర్ పెట్టాను, దాంట్లో క్రియేట్ చేద్దాం. వి VLSI_DV. ఇది మన ప్రాజెక్ట్ అనమాట, డిజైన్ అండ్ వెరిఫికేషన్ అనేసి. వై ఇట్ ఈస్ గెటింగ్ స్ట్రక్? ఫోల్డర్. ఓకే, సిమ్ అంటే సిమ్యులేటర్ టూల్. ఓకే, దిస్ డెస్టినేషన్ ఆల్రెడీ కంటైన్స్ ద నేమ్ సిమ్. ఓకే, ఓకే, ఓకే. సిమ్యులేటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది రిజెక్ట్ చేస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఓకే, అంతే. ఇప్పుడు మనము యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్ అయినా చేయొచ్చు, మనం యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్కి వెళ్దాం. ఫైల్ బ్రౌజర్, VLSI_DV.
సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైల్. దీన్ని నేను ఫస్ట్ ఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఏంటి ఏమనేసి. సి సమ్ ఆఫ్ ప్రోడక్ట్, సమ్ ప్రోడక్ట్స్. ఓకే, దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇంటీజర్ ఏబి, సమ్ ఇంటూ రియల్. రియల్ అంటే ఫిక్స్డ్, రియల్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, రియల్ అంటే ఏంటంటే ఇప్పుడు 2.3, 4.3 అట్లా కూడా ఉండొచ్చు అనమాట. రియల్ ప్రోడక్ట్ రియల్. ఇనీషియల్ బిగిన్, దీన్ని ప్రొసీజరల్ బ్లాక్ అంటారు, ఇనీషియల్ బిగిన్ని. దీంట్లో మనం రెండు నెంబర్లు ఇస్తున్నాము, A = 3, B = 3. ఇప్పుడు సమ్ ఇంట్ ఈక్వల్ టు A+B అన్నాం, అప్పుడు మనకి ఎంత రావాలి, సమ్ ఎంత రావాలి? వీటన్నిటి సమ్ ఎంత రావాలి? హలో, రెస్పాండ్. అంతే, ఇది 12 రావాలి. ఓకే, దాన్ని మనం డిస్ప్లే ఫంక్షన్లో పెడతాం, దీన్ని ఫంక్షన్ అంటాం, డాలర్ డిస్ప్లేని ఫంక్షన్ అంటాము. దాంట్లో మనము ఇక్కడ A = ఎంత, B = ఎంత, సమ్ = ఎంత డిస్ప్లే చేస్తాం మనం. దాని తర్వాత XY, ఇది 99.67 ఉంది, ఇది 33.41 ఉంది. ప్రోడక్ట్ రియల్, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఎంతో కొంత వస్తుంది, నెగిటివ్ నెంబర్ వస్తుంది, సమ్ వాల్యూ వస్తుంది, దాన్ని డిస్ప్లే చేస్తాం మనము. దాని తర్వాత ఇక్కడ డిస్ప్లే చేసినాం చూడు, అంటే 0.2F అంటే కన్నా ఫ్లోటింగ్ పాయింట్ నెంబరు 0.2 అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ రావాలనేసి, అది దాని మీనింగ్. ఓకే, దీని తర్వాత కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ రావాలండి, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ రావాలి ప్రోడక్ట్. ఓకే, ఇది ఇప్పుడు మనం చూద్దాము. దీనికి ఇప్పుడు మనం వెళ్ళేసి రైట్ క్లిక్ ఇవ్వాలి, కంపైల్ సెలెక్టెడ్ ఫైల్, కంపైల్. ఇక్కడ టిక్ మార్క్ పడిందంటే అది కంపైల్ సక్సెస్ అయినట్టు, మనకు కంపైల్ సక్సెస్ అయింది. ఓకే, దీన్ని లాగ్ ఫైల్ అంటారు, కన్సోల్ అని కూడా అంటారు, ఇక్కడ నెక్ కింద ఉండేది. సో దీంట్లో మనకి దాని రిజల్ట్ రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనము కంపైల్లోకి వెళ్ళేసి, సిమ్యులేట్లోకి వెళ్ళేసి స్టార్ట్ సిమ్యులేషన్. స్టార్ట్ సిమ్యులేషన్. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ సమ్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్టిమైజేషన్ ఎర్రర్స్లోకి వెళ్ళేసి అప్లై ఫుల్ విజిబిలిటీ, ఇది క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఓకే, ఇది ఇక్కడ రన్ అవుతుంది, ఇక్కడ రన్ అయింది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రన్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే, ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ రన్ ఆల్ అని వస్తుందా, ఆ రన్ ఆల్ని కొట్టాలి, అంతే. ఇక్కడ చూడు, A = 3, B = 9, సమ్ దాని సమ్ చేస్తే 12 వచ్చింది. అదే X = 99, 99.67,
-33.41 వై ఉంటే ప్రోడక్ట్ ఇంత వచ్చింది నెగిటివ్లో. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అంటే అది గ్రాఫ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసి చూపిస్తారు. ఆహా, దీని గ్రాఫ్ ఏముంటుంది? ఇది అంటే ఫిక్స్డ్. సిగ్నల్స్ ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు చూడు, సిగ్నల్స్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి యాడ్ టు అని కొట్టి, వేవ్ అని కొట్టి, ఆల్ సిస్టమ్ రీజన్స్ అని కొట్టాం అనుకో, ఇక్కడ వస్తుంది. వేవ్. ఓకే, ఇక్కడ మినిమైజ్ డిక్రీజ్ చేసి. ఆ ఫిక్స్డ్ నెంబర్స్ వేవ్ ఫామ్స్ రావు వాటికి, సింగిల్ నెంబర్స్ అవి. ఓకే. ఇప్పుడు నీకు సెట్ ఓకే. ఆఫ్ ఓకే. నెంబర్స్ వెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే అట్లా వస్తాయి. అర్థమైందా? ఓకే. సో ఎండ్ సిమ్యులేషన్, దాని తర్వాత ప్రాజెక్టు. ఎగ్జాంపుల్ 2, యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్, బ్రౌజ్, డివి. ఈజీ వెరిలాగ్ ఎగ్జాంపుల్, కంపైల్, సేమ్ సెలెక్టెడ్. ఓకే, టిక్ మార్క్ పడిందా? పడింది. ఇప్పుడు మనం దీన్ని సిమ్యులేట్ చేయాలి. మాల్ అన్నిటికీ ఒకటే కదా. అన్నిటికీ ఒకటే. ఓకే, ఫస్ట్ ఈజీ వెరిలాగ్ ఫైల్ని ఒకసారి చూద్దాం మనం. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేస్తున్నా. వెరీ లాగ్ సార్ ఇవన్నీ. దీన్ని సిమ్ మోడ్ లో కూడా చేయొచ్చు కదా సార్, చెక్ చేయొచ్చు కదా సార్. ఉమ్, సిమ్ మోడ్ అంటే మామూలుగా ఇది కొస్టా సిమ్ వాడుతున్నారు కదా మీరు టూల్ అని. ఆ, అనదర్ ఇంకో ఉంటాయి కదా సార్ అలా డిఫరెంట్ గా. ఇది బెస్ట్ టూల్ అన్నిటికన్నా. ఓకే. ఈజీ వెరిలాగ్లో ఇక్కడ చూడు, ఉమ్. ఇది మాడ్యూల్ ఈజీ వెరిలాగ్ ఎగ్జాంపుల్. దీంట్లో ఆ, మనము రిజిస్టర్స్ వెరిలాగ్లో వెరిలాగ్లో 2 టైప్స్ ఉంటాయి అంతే. ఓకే, రిజిస్టరు, వైరు. వైర్ దేనికి వాడతారంటే కనెక్టింగ్ బిట్వీన్ ఒక కనెక్ట్ డివైస్, చేయడానికి. ఉమ్. రెండు కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయడానికి మనం వాడేది వైరు. ఓకే, ఇన్పుట్స్ని స్టోర్ చేసుకోవడానికి మనము రెజ్ వాడతాము. ఇన్పుట్స్ని స్టోర్ చేసుకొని అది ఆ, అది పంపిస్తుంది అనమాట అవుట్పుట్కి, ఈక్వేషన్కి. సో దాంట్లో చూడు, ఏ ప్రొసీజర్ ఏ ప్రొసీజరల్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ అట్ ది రేట్ ఆఫ్ స్టార్ అంటే ఏంటంటే, దీన్ని ఆల్వేస్ అనేదాన్ని ఆల్వేస్ బ్లాక్ అంటారు. ఓకే, దాన్ని ప్రొసీజరల్ బ్లాక్ అంటారు. ఆల్వేస్ ఇనీషియల్ రెండు ప్రొసీజరల్ బ్లాక్స్. ఆల్వేస్ అనేది నువ్వు మాడ్యూల్లో అయినా రాయొచ్చు, టెస్ట్ బెంచ్లో అయినా రాయొచ్చు. మాడ్యూల్ అనేది ఏంటి? ఒక డివైస్. డివైస్ అంటే ఒక సర్క్యూట్. సర్క్యూట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫుల్ యాడర్, లేదంటే ఆ, లేదంటే ఒక ఎన్కోడర్, ఒక మక్స్. ఇలాంటిది ఒక సర్క్యూట్. అది సర్క్యూట్ చేయాలంటే నువ్వు మాడ్యూల్ అనే ఒక కాంపోనెంట్లో పెట్టాలి. ఎప్పుడు కూడా మాడ్యూల్ అనే ఒక కాంపోనెంట్లో పెట్టాలి. అర్థమైందా? మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ మధ్యలో నువ్వు దానికి 3 వేస్లో ఒక సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే స్ట్రక్చరల్ వేస్, డేటా స్ట్రక్చరల్ వేస్లో ఒకటి చేయొచ్చు. రెండోది వచ్చి డేటా ఫ్లో మోడల్. మూడోది వచ్చేసి బిహేవియరల్ మోడల్. దీనిలో అన్నిటికన్నా బెస్ట్ది ఏంటంటే బిహేవియరల్ మోడల్. మనం ఇట్లా ఈ 3 వేస్లో కోడ్ చేసినామంటే సింథసైజ్ టూల్ అనేది ఉంటుంది. అది
ఏసిక్లో కానీ ఎఫ్పిజిఏలో కానీ ఆ సర్క్యూట్ని బిల్డ్ చేస్తుంది. ఆ సర్క్యూట్ బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సర్క్యూట్ వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి మనం ఒక టెస్ట్ బెంచ్ రాస్తాం. ఓకే. అంటే మీరు ఇప్పుడు టెస్ట్ బెంచ్ అంటే రెండు కంపేర్ చేయాలి కదా సార్, ఇప్పుడు ఒక కోడ్ని రన్ చేయాలంటే టెస్ట్. టెస్ట్ బెంచ్నా ఇది దీంట్లో టెస్ట్ బెంచ్ లేదు, జస్ట్ సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం మనం. ఓకే ఓకే, మనం ప్రజెంట్ సర్క్యూట్ డిజైన్ చేయాలి. ఓకే. సో టెస్ట్ బెంచ్ కూడా దీంట్లోనే మనం పెడుతున్నాం. ఓకే, చూడు, ఇనీషియల్ బ్లాక్ నేను చెప్తున్నా, విను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానికి. మాడ్యూల్ డిజైన్ చేయడానికి మనం ఆల్వేస్ బ్లాక్ వాడతాం. ఓకే, ఓకే. దాని తర్వాత ఇది ఒకవేళ టెస్ట్ బెంచ్లో కూడా క్లాక్ సిగ్నల్ జనరేట్ చేయాలంటే ఆల్వేస్ బ్లాక్ను వాడతాం, లేదంటే ఫర్ అవర్ బ్లాక్ను వాడతాం, లేదంటే వైల్ వన్ బ్లాక్ను వాడతాం. ఓకే, లేదంటే టెస్ట్ బెంచ్ అని చేయడానికి మనము ఇనీషియల్ బ్లాక్ను వాడతాం. ఇనీషియల్ బ్లాక్ ఇనీషియల్ బ్లాక్ ఆల్వేస్ బ్లాక్ రెండు ప్రొసీజరల్ బ్లాక్స్, అదనమాట. సో ఇప్పుడు చూడు ఇక్కడ ఆ, ఒక డి ఒక ఒకదాన్ని మనము సర్క్యూట్ని బిల్డ్ చేస్తున్నాం. ఇదే సర్క్యూట్ ఇది, నేను హైలైట్ చేసినది ఏ సర్క్యూట్ చెప్పది. అది బిట్ వైజ్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ గేట్ అది. ఇది ఇప్పుడు ఏ మోడ్లో ఇస్తున్నాం మనము, స్ట్రక్చరలా, లేదంటే డేటా ఫ్లోనా, లేదంటే బిహేవియరలా? బిహేవియర్ సార్. కరెక్ట్, ఇది బిహేవియరల్ కోడ్. ఓకే, ఈ ఆల్వేస్లో అట్ అనేది ఏంటంటే, అట్ అనేది ఒక ఈవెంట్, గుర్తుపెట్టుకో. ఆ ఈవెంట్ అనేది ఏంటంటే, ఇప్పుడు నీకు ఎప్పుడైతే కన్నా సెన్సిటివిటీ లిస్ట్ లోపల ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి. ఒక సర్క్యూట్కి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి సెన్సిటివిటీ లిస్ట్లో ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఒకటి కన్నా సెన్సిటివిటీ లిస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ XY అనేటివి ఇన్పుట్లు, ఓకే, Z అనేది అవుట్పుట్, XY అనేటివి ఎక్స్ఆర్ గేట్కి రెండు ఇన్పుట్లు. ఇమాజిన్ చేసుకో, ఎక్స్ఆర్ గేటు రెండు ఇన్పుట్ ఎక్స్ఆర్ గేటు XY ఉంటాయి, అవుట్పుట్ Z ఉంటుంది. ఓకే. దాని తర్వాత వాటిలో ఏ చిన్న చేంజెస్ వచ్చినా కూడా, వైలో ఏ చేంజ్ వచ్చినా కూడా నీకు అవుట్పుట్ చేంజ్ వచ్చేయాలి. అందుకోసమే స్టార్ పెడతాం అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది. సో ఇదేంటి, ఫస్ట్ బిఫోర్ 2 నానో సెకండ్స్ ఏమీ లేదు. ఇది #2 అంటే టైం అనమాట, అది $టైం. ఓకే, దీనికి మనం ఇక్కడ కంపైలర్ డైరెక్టివ్ టూల్లో ఉంటుంది, లేదంటే మనం ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు కంపైలర్ డైరెక్టివ్ టైం అనేసి. టిక్ టైమ్ స్కేల్ 1 నానో సెకండ్/1 పీకో సెకండ్ అని పెట్టామనుకో, ఆ పీకో సెకండ్ అనేది ప్రిసిషన్, నానో సెకండ్ అనేది ప్రిసిషన్, నానో సెకండ్ అనేది ఒక గిగా హర్జ్ సైకిల్ని మనము క్రియేట్ చేస్తున్నాం అన్నట్లు. సో ఇక్కడ 10 సైకిల్స్ అంటే 10 నానో సెకండ్. ఓకే, సో దీనికి చూడు, ఇక్కడ Y = 0 ఇస్తున్నాడు 10 నానో సెకండ్స్ తర్వాత. దాని తర్వాత ఏంటంటే XRY, ఇది ఆర్ గేట్ కదా, బిట్ వైజ్ ఆర్ ఇది, అది ఓకే ఓకే, డిజైన్ చేస్తున్నాడు. లాజిక్. దాని తర్వాత 10 నానో సెకండ్స్ తర్వాత Z = Z&1, బిట్ వైజ్ అండ్ విత్ 1. ఓకే, 1 అనేది ఇక్కడ ఏంటంటే 1 బిట్ వేరియబుల్, దాంతో ఆండ్ చేస్తున్నాడు, బిట్ వైజ్ ఆండ్ చేస్తున్నాడు. అది 10 నానో సెకండ్స్ తర్వాత ఎండ్ అవుతుంది. ఓకే, ఓకే. దీన్ని ఇప్పుడు మనము కంపైల్ చేసినాం. ఓకే, ఇక్కడ చూడు, X = 0, Y = 1. ఓకే, 2 సెకండ్స్ ముందు Z = X ఉంది, దాని తర్వాత X = 0, Y = 1. ఎక్స్ఆర్ గేట్కి X = 0, Y = 1 ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్?
జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. కరెక్ట్. సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అర్థమైందా? దాని తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 0. రెండు జీరో అయినప్పుడు జీరో అయిపోతుంది. కరెక్ట్. ఓకే, అర్థమైందా? ఓకే. ఉమ్. ఈ సర్క్యూట్ కూడా చూడొచ్చు కదా సార్ అలాగే అంటే. సర్క్యూట్ అనేది వివాడలో చూడొచ్చు, దీనిలో చూడలేము. ఉమ్, చూడలేము. దానికి వివాడ టూల్ వేసుకోవాలా. అది సింథసైజ్ చేయాలా, డిజైన్ చేసిన తర్వాత సింథసైజ్ చేస్తే అది టూల్ వస్తుంది, అది వివాడ ఉమ్. కావాలంటే వివాడ కూడా ఇన్స్టాల్ కోడ్ చేసుకో, లింక్ ఇస్తాను ఎక్కడ. కోడ్ రన్ చేస్తుంది దీంట్లో అయితే. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్టు ఎగ్జాంపుల్ 3. యాడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. లిటరల్ వాల్యూస్. మాడ్యూల్ లిటరల్ వాల్యూస్. రెజ్జు మనం ఒక వేరియబుల్ని ఇట్లా డిక్లేర్ చేస్తున్నాం. దీన్ని దీన్ని వెక్టర్ అంటారనమాట. 7 డౌన్ టు 0 అంటే అది వెక్టరు, అంటే 8 బిట్ విడ్త్ బస్ లాంటిది అది కానీ. ఓకే, 8 బిట్. ఆల్ ద అసైన్మెంట్స్ 8 ఆర్ బిట్. రౌండెడ్ ఇన్ ఇనీషియల్ ప్రొసీజర్, ఇనీషియల్ బిగిన్. ఓకే, ఇనీషియల్లో ఇప్పుడు మోర్ దాన్ ఒక స్టేట్మెంట్ ఉండింది అనుకో, అప్పుడు బిగిన్ అండ్ ఎండ్ లోపల ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ బిగిన్ ఉందా, దాని తర్వాత ఇనీషియల్ బ్లాక్లో ఎండ్ ఉంటుంది, ఈ ఎండ్ దీని మధ్యలో ఉంటాయి స్టేట్. ఓకే, దీని తర్వాత డాలర్ డిస్ప్లే మై వ్యార్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి మై వ్యార్. ఓకే, ఫస్ట్ ఇది మనం డిస్ప్లే చేస్తున్నాం. 8టిక్ డి 137 అంటే ఏంటంటే 8టిక్ డెసిమల్, డి అంటే డెసిమల్ అనమాట. 137ని మనము డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ మనకు మై వ్యార్ అని వచ్చి ఈ పర్సంటేజ్ డిలో 137 అనేసి వస్తుంది, అది దాని మీనింగ్. ఓకేనా? దాని తర్వాత మై వ్యార్ 8టిక్ హెచ్ అంటే హెక్సాడెసిమల్ అది. ఓకే, 89 అనేసి ఇస్తే 137 హెక్సాడెసిమల్ అది. 137ని హెక్సాడెసిమల్ రాస్తే 89 అవుతుంది. ఓకే, దాని తర్వాత మై వ్యార్ 8టిక్ బి 1000, ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చి 1001. ఇది అంటే దీని మీనింగ్ ఇవి రెండు కంబైన్ చేయాలి, దీన్ని నిబుల్ అంటారు. 4 బిట్స్ ఉంటే నిబుల్, ఇట్లా 8 బిట్స్ ఉంటే బైట్ అంటారు. అట్లా బైట్లోకి రెండు నిబుల్స్ని మిక్స్ చేయాలంటే మనం ఇక్కడ ఇది అండర్ స్కోర్ అనేది వాడాలన్నమాట కంపల్సరీ. ఓకే, సో దాన్ని 137 బైనరీ అది. దాని తర్వాత మై వ్యార్ 8టిక్ ఓ అంటే ఆక్టల్ 211 అంటే అది 137 ఆక్టల్. ఓకే, మై వ్యార్ 8టిక్ హెచ్ జెడ్ 1 అంటే ఏంటంటే జెడ్ అనేది ఏంటంటే 4 బిట్స్ హెక్సాడెసిమల్లో 4 బిట్స్ జెడ్ వస్తాయి, హై హై ఇంపిడెన్స్ అనేసి. అదే ఒకవేళ ఎక్స్ వచ్చింది అనుకో డోంట్ కేర్ అన్నట్లు. ఇది 1 అంటే 0001 అనేసి దాని మీనింగ్. దాని తర్వాత దాని తర్వాత మై వ్యార్ 1టిక్ బి 1 అంటే ఇదేంటంటే దీని వాల్యూ 8 బిట్ వేరియబుల్ గెట్స్ 1 బిట్ వాల్యూ. ఓకే, 1 బిట్ వాల్యూ. దాని తర్వాత మై వేర్ 12టిక్ బి 12 బిట్స్ అంటే చూడు 3 నిబుల్స్, 3 నిబుల్స్కి రెండు అండర్ స్కోర్లు వచ్చినాయి ఇక్కడ. 4 బిట్స్ తర్వాత 4 బిట్స్ తర్వాత 8 బిట్ వాల్యూ గెట్ వాల్యూ. ఓకే, అర్థమైందా దీంట్లో? ఓకే. సో దీన్ని కంపైల్ చేస్తాం, సింపుల్ కంపైల్. ఓకే, దాని తర్వాత సిమ్యులేట్ చేస్తాం. స్టార్ట్ సిమ్యులేషన్, లిటరల్ వాల్యూస్. చూడు ఫస్ట్ 137 డెసిమల్ వాల్యూ వచ్చిందా,
డిస్ప్లే అయింది కరెక్ట్. దాని తర్వాత 89 వచ్చిందా హెక్సాడెసిమల్. దాని ఉమ్, తర్వాత బైనరీ ఇది. దాని తర్వాత ఉమ్, ఇది ఆక్టల్. దాని తర్వాత హై ఇంపిడెన్స్ ఇచ్చింది ఇది. దాని తర్వాత ఇది ఉమ్, 190 ఓకే. వన్ ఉమ్, 1 దాని తర్వాత ఇది ఉమ్, F0. జీరోకి. F0 ఓకే. అన్ని వన్స్ అంటే ఎఫ్ అది. ఓకే. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్, అది ఇది బేసిక్స్. ఇవి అయిన తర్వాత మనకి సర్క్యూట్స్ వస్తాయి అనమాట. హాఫ్ యాడరు, ఉమ్, యాడరు, ఓకే, 1 ఉమ్, బిట్ యాడరు. దాని తర్వాత 4 బిట్ యాడరు, ఉమ్, ఎన్కోడరు, డీకోడరు, ఉమ్, ఉమ్, ఇవన్నీ వస్తాయి. సో అప్పుడు నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మల్టీప్లెక్సరు అవి. ఇప్పుడు నీకు ఇవి అర్థం చేసుకోవాలి. ఇవి అర్థం చేసుకుంటే హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇది నువ్వు ఓకే. అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఈ ఎగ్జాంపుల్ 3 కదా. ఉమ్, ఎగ్జాంపుల్ 3నా 4ఆ? ఫోర్ నెక్స్ట్. 3 అయినా ముందర. EX4. ఓకే. ఈజీ వెక్టర్స్. వెక్టర్స్ అంటే ఏంది మీనింగ్? ఈజీ వెక్టర్స్ లేదే. ఈజీ వెక్టర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. టిక్ మార్క్ పడింది, కంపైల్ అయిపోయింది అది. ఓకే. ఉమ్, మాడ్యూల్ ఈజీ వెక్టర్స్. ఓకే. రెజ్ 7 డౌన్ టు 0, ఏ ఈక్వల్ టు 0, 8 బిట్ రిజిస్టర్, ఎంఎస్పి పొజిషన్ ఈక్వల్ టు 7, ఎల్ఎస్పి పొజిషన్ మాక్సిమం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ ఈజ్ 7, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ ఈజ్ 0. ఓకే. దాని ఎస్. తర్వాత బి ఈక్వల్ టు 0, 7 బిట్ షిఫ్ట్ రిజిస్టర్, 7 డౌన్ టు 0, డి ఈక్వల్ టు 0, 8 బిట్ షిఫ్ట్ రిజిస్టర్. ఓకే. వైర్ 1 డౌన్ టు 0, సి 2 బిట్ నెట్ ఇది. ఓకే. నెట్ అంటే వైర్. కంటిన్యూస్ అసైన్మెంట్ బిట్వీన్ నెట్ అంటే రిజిస్టర్. అంటే దీంట్లో నెట్ అనేది సి కదా. దాని తర్వాత ఇది ఏబిసి, ఏబిడి ఏంటి? రిజిస్టర్లు. ఇక్కడ నుంచి రెజ్ అని. రిజిస్టర్ అంటే ఏంటి? ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది మన ఆపరేషన్ టైం వరకు. ఓకే. మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో ఆ టైం వరకు స్టోర్ చేసుకుంటుంది అది. సో ఇక్కడ చూడు, ఏ ఏ ఆఫ్ 3 అంటే ఇది ఇండెక్స్. ఓకే. ఇండెక్స్ ఏ ఆఫ్ 3 అంటే ఏ 0 నుంచి ఫస్ట్ ఇండెక్స్, ఏ ఆఫ్ 3 అంటే ఫోర్త్ బిట్, ఇచ్ ఈజ్ ఈక్వల్ సి ఆఫ్ 1 అంటే ఇది సెకండ్ బిట్, సి ఆఫ్ 0 ఫస్ట్ బిట్. అట్లా ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు సి ఆఫ్ 0. ఇది ఎగ్జాంపుల్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఏడ 1 డౌన్ టు 0 2 బిట్, ఇది 3 డౌన్ టు 2 బిట్, 3 2. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ బిట్ స్లైసింగ్. మనకి ఏ బిట్ కావాలంటే ఆ బిట్స్ని కట్ చేసుకోవచ్చు, దాన్ని బిట్ స్లైసింగ్ అంటారు. ఇనీషియల్ బిగిన్, డాలర్ మానిటర్, ప్రొసీజర్ ప్రొసీజర్ 2 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ బి, ఇది బైనరీలో, బి ఈక్వల్ టు పర్సంటేజ్ బి, సి ఈక్వల్ టు పర్సంటేజ్ బి, డి ఈక్వల్ టు పర్సంటేజ్ బి, ఏబిసిడి. వాట్ ఆర్ ద ఏబిసిడి వాల్యూస్? ఇనీషియల్గా సి వాల్యూ చూడు, సి వాల్యూ ఏం అజైన్ చేయలేదు, ఇక్కడ అజైన్ చేశారు ఇవన్నీ జీరోస్. కాబట్టి
7 ఆ 6 వాల్యూస్ ఆటోమేటిక్గా అవి జీరో అవుతాయి, ఏబిడి వాల్యూస్. అది ఎండ్. దాని తర్వాత అనదర్ ప్రొసీజర్ ఎగ్జాంపుల్, అనదర్ ఇనీషియల్ బ్లాక్. ఈ ఇనీషియల్ బ్లాక్లో చూడు ఏమేమి చేస్తున్నారు. అవి ఇది ఇనీషియల్గా జీరో ఉన్నాయి. ఎప్పటి వరకు అవి జీరో ఉంటాయి? ఇది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు, ఒక నానో సైకిల్ వరకు, ఒక నానో సెకండ్ వరకు. ఓకే. దాని తర్వాత దాని తర్వాత 1 ఇది 1 అవుతుంది, A = 1 అవుతుంది. దాని తర్వాత ఒక నానో సెకండ్ అంటే 2 నానో సెకండ్కి A = 8 టిక్ బి. ఇక్కడ నిబుల్కి మధ్యలో గ్యాప్ పెట్టాలని చెప్పిన ఇట్లా. ఓకే. 4 1s 0 1 0 1. దాని తర్వాత 1 నానో సెకండ్కి A = 8 ఆల్ 1s 1 1 0 0. దాని తర్వాత ఇట్లా టెస్ట్ వెక్టర్స్ అంటారు వీటిని. ఓకే. ఈజీ వెక్టర్స్, వీటన్నిటిని వెక్టర్స్ ఇట్లా ఇచ్చుకుంటా వచ్చాము. ఏటిక్ B0 అంటే అన్ని జీరోస్, బి అంటే 111 4 1s, ఇది 7 బిట్, ఇది ఓకే 7 టిక్. 3 డౌన్ టు 0. ఇప్పుడు వీడు చేస్తున్నాడు ఏంటి, A 3 డౌన్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు D 3 డౌన్ టు 0. D 3 డౌన్ టు 0, డి అనేది ఏంటి ఫస్ట్? డెసిమల్ సార్. డి అనేది డెసిమల్ కాదు, అది ఒక వేరియబుల్. ఈ డి అనేది ఏబిడి అనేది వేరియబుల్స్, సి కూడా వేరియబులే. దానికి మనం వాల్యూస్ అసైన్ చేస్తాం. సో డీలేకి డీలేకి పంపిస్తున్నాడు, దేని నుంచి, ఏ నుంచి. ఇవి సేమ్ బిట్ ఉన్నాయా ఫస్ట్? ఇది 7 డౌన్ టు 0 అంటే 8 బిట్, ఇది 7 డౌన్ టు 0 అంటే 8 బిట్. సో 8 బిట్లో ఉండే దాంట్లో స్లైసింగ్ చేసి కొన్ని పంపిస్తున్నాడు దాంట్లోకి. ఇప్పుడు చూడు 3 డౌన్ టు 0, D 3 డౌన్ టు 0కి B 3 డౌన్ టు 0 అంటే 0 నుంచి 3 బిట్ వరకు అంటే 4 బిట్స్. 3 3 నుంచి 4 బిట్ వరకు అంటే ఇక్కడ ఆ, ఏ ఏ 3 డౌన్ టు 0 ఎంత ఉంది? ఇనీషియల్ ఇక్కడ ఈ సెకండ్ దగ్గర, లాస్ట్ సెకండ్ దగ్గర అన్ని జీరోస్ ఉన్నాయి. సో డీలే కూడా అన్ని జీరోస్ ఉన్నాయి. దాని తర్వాత B 6 డౌన్ టు 3 అంటే ఎన్ని బిట్స్? 6 5 4 3 4 బిట్స్. 7 డౌన్ టు 4 అది కూడా 4 బిట్స్, డీలేకి పంపిస్తున్నాడు. ఓకే. B 6 డౌన్ టు B 6 డౌన్ టు 3 అంటే బీలో ఏమున్నాయి? బీలో ఇది ఉన్నాయి, అన్ని జీరో. వన్స్ ఉన్నాయి. అన్ని జీరోస్ ఎక్కడ ఉన్నాయి బీలో? బీలో ఏమున్నాయి? ఓకే, బి ఓకే ఓకే. ఇప్పుడు చూడు బీది, బి బి బస్సు విడ్త్ ఎంత? దీన్ని బస్సు విడ్త్ అంటారు అనమాట. బస్సు విడ్త్ అనాలి దాన్ని. ఓకే. బస్సు విడ్త్ ఎంత? బి బస్సు విడ్త్ ఎంత? 7 బిట్. 1 డి 7 బిట్స్. డి బస్సు విడ్త్ ఎంత? 8 బిట్. మనము అసైన్ చేయొచ్చే వాల్యూస్ని. చూడు డి 8 బిట్ రిజిస్టర్, ఓకే. అదే బి అనేది 7 బిట్ రిజిస్టర్. అప్పుడు మనము సిని బిని డికి అసైన్ చేయొచ్చా? నీకు ఎంటైర్ వాల్యూ ఉంటే చేయలేము, ఎందుకంటే అది అప్పుడు ఎర్రర్ వస్తుంది. కానీ బిట్ స్లైసింగ్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఇక్కడ ఈక్వలే. ఇది 4 బిట్సే, 7 నుంచి 4 వరకు 4 బిట్సే. బి 6 నుంచి 3 వరకు కూడా 4 బిట్సే. సో వీటిని అసైన్ చేయొచ్చు. ఓకే. దాని తర్వాత A = 8 4 zeros 1 1 0. Change the value of A. A of 3 down to 0, B of 3 down to 0. కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు అనమాట దీన్ని. ఓకే. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే దీన్ని కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. ఓకే. దాని తర్వాత డి, ఇక్కడ డి 3 డౌన్ టు 0, ఇది బి 3 డౌన్ టు 0, ఏ 7 డౌన్ టు 4. నువ్వు ఒక పెన్ అండ్ పేపర్ ఎత్తుకొని ఇవన్నీ చెక్ చేసినావు అనుకో, నీకు అప్పుడు అన్నీ అర్థమవుతాయి. ఓకే. దీన్ని మనము ఇక్కడ టెస్ట్ వెక్టర్లో చూద్దాం. ఓకే. ఇది వచ్చిందా? దాని తర్వాత కంపైల్ చేస్తున్నాం, సిమ్యులేట్ చేస్తున్నాము. కంపైల్ అయిపోయింది. ఈజీ వెక్టర్స్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తున్నాం. చూడు ఇక్కడ వెక్టర్స్ వచ్చినాయి చూడు. సిడి ఏబిసిడి ఇనీషియల్గా జీరోస్ ఉన్నాయి. రెడ్జ్కి అయితే జీరోస్ వస్తాయి. అదే వైర్ కొనుక్కో డోంట్ కేర్ ఉంటుంది. మనం ఇనీషియలైజ్ చేసాం. దాని తర్వాత
ఓకే, ఒక పెన్ అండ్ పేపర్ ఎత్తుకొని అన్ని చెక్ చేయను ఇవి. ఇవన్నీ ఓకే. ఎగ్జాక్ట్గా స్లైస్ అయ్యేటివి ఇవి అవి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీంట్లో మొత్తం అంతా చెప్పను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉమ్, మనకి సి అనేది 2 బిట్, డి అనేది 8 బిట్, బి అనేది సెవెన్ ఉమ్, బిట్ ఏ అనేది 8 బిట్. ఓకే. మనకి ఈజీ వెక్టర్స్ కదా. ఉమ్, ఈ వాల్యూస్ నువ్వు ఒకసారి పెన్ అండ్ పేపర్ ఎత్తుకొని చూడు, అర్థమైపోతాయి. అర్థం ఓకే సార్. కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ క్లాస్ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఓకే. రీజాయిన్ అవ్వు. ఓకే. ఓకే.